హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రినండి. ఈరోజు చేయబోతున్నాను రవ్వ లడ్డు అండి. నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. పక్కా కొలతలతో చూపిస్తాను. ఇప్పుడు నేను 5 రూపీస్వి నెయ్యి ప్యాకెట్లు 3 తీసుకున్నానండి. తర్వాత నేను 1 కప్పు బాంబే రవ్వ తీసుకుంటున్నాను. నైస్ రవ్వ అంటారు, సుజీ రవ్వ అంటారు. అలాగా గోల్డెన్ బ్రౌన్ అంటే అంత గోల్డెన్ బ్రౌన్ కాదు, ఆటోమేటిక్గా వేయించేటప్పుడు మనకి స్మెల్ వస్తుందండి. అలాగా స్మెల్ వచ్చిందంటే సిమ్లోనే వేయించుకోవాలి. మాడిపోయిందంటే రవ్వ లడ్డు టేస్ట్ రాదనమాట. అలాగా 1 కప్పు బాంబే రవ్వ మనం అలాగ వేయించుకుంటున్నాం కదా, సిమ్లో పెట్టి అలాగా వేయించుకోవాలి. అలాగ నేను చూపిస్తున్న విధంగా అలాగ వేయించుకోవాలి. ఇప్పుడు మనం దాంట్లోకి 1 కప్పు తీసుకున్నాం కదా, అదే కప్పుతో 1/2 కప్పు కొబ్బరి తురుము తీసుకొని అలాగ వేయించాలండి. ఒక 10 మినిట్స్ వేయించండి. అలా వేయించుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా. నెయ్యి మీరు ఇంకా ఎక్కువ వేయాలంటే వేసుకోవచ్చు. నేనైతే నాకు సరిపోతుందండి నేను తీసుకున్న క్వాంటిటీకి. అలాగా వేసుకొని వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తాయండి. ఇప్పుడు అది వేయించి పక్కకు పెట్టేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసి. ఇప్పుడు మనం 1 కప్పు షుగరు, 4 యాలక్కలు తీసుకొని అలాగ మిక్సీలో మెత్తగా గ్రైండ్ పట్టుకుందామండి. ఇప్పుడు మనం ఆల్రెడీ రవ్వ వేయించుకున్న దాంట్లోకి మనము చక్కెర మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేసి అలాగ 2 కలుసుకునే విధంగా అలాగ కలపాలండి. అలాగ కలిపిన తర్వాత నేను 1/2 కప్పు పాలు వాటర్ పొయ్యకుండా ఆల్రెడీ కాగబెట్టిన పాలు వేస్తున్నానండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు వేయాలి. చూసుకొని వేసుకొని మనము పిండి నేను చూపిస్తున్న విధంగా అలాగ పాలు పోస్తున్నాను కదా, అలాగ నేను చూపిస్తున్నాను చూడండి. ఎలాగైతే కలుపుతున్నానో అలాగ కలుపుకోండి. ఒకవేళ వేడిగా ఉంటే గరిటెతో కలుపుకోండి, లేదా చల్లగా ఉంటే మీరంతా చేత్తో నేను మిక్స్ చేస్తున్నానండి. అలా మిక్స్ చేసి చేత్తో ఉండలుగా అలాగ నేను చూపిస్తున్న విధంగా ఉండలుగా కట్టుకోవాలండి. మినిమం అండి 10 to 15 డేస్ ఇవి నిల్వ ఉంటాయండి. ఒక జార్లో వేసి పెట్టుకోవచ్చు. వెంటనే ఇప్పుడు చేసిన వెంటనే ఉండలు, అది తేమ ఉంటుంది కదా, చక్కెర మనం వేసాం కాబట్టి ఒక 15 మినిట్స్ తర్వాత ఆరుతాయండి. 15 మినిట్స్కి ఆరిపోతాయి రవ్వ లడ్లన్నీ. ఒక జార్లో వేసి పెట్టుకోవచ్చు, ఎయిర్ కంటైనర్ డబ్బాలో. అలాగా నేను చూపిస్తున్న విధంగా రవ్వ లడ్లు, నేను తీసుకున్న కప్పు రవ్వకి, కప్పు షుగర్కి, 1/2 కప్పు కొబ్బరి తురుముకి నాకు ఒక 10 లడ్లు అయ్యాయండి పెద్దవి. అలాగ నేను చూపిస్తున్నాను చూడండి. అలాగా బాగుంటాయి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి నా పద్ధతిలో ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సపోర్ట్ దెమ్ ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.